హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 6th వీక్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఈ వీక్లో ఓన్లీ పాత కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఎవరైతే భరణి, దివ్య, తనూజ, రాము, డెమన్ పవన్, సుమన్ శెట్టి. వైల్డ్ కార్డ్స్ని తెస్తూనే లాస్ట్ వీక్ ఫైర్ స్టార్మ్ అన్నారు. టాస్క్స్లో వాళ్ళ ఫైర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే గొడవల్లో మాత్రం హౌస్ ఫైర్ అయ్యేలా చేస్తున్నారు. ముఖ్యంగా ఫిమేల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే మాధురి, అయేషా గొడవలే పెట్టుకోవాలి అన్నట్టు ఉంది వీళ్ళ ప్లాన్. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక దానికి గొడవ పడుతున్నారు. ఇదివరకు సీజన్స్లో కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చేవారు, కానీ వాళ్ళకి ఒక ఐడియా ఉండేది కంటెస్టెంట్స్ గురించి. ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చేవారు కాబట్టి స్టిల్ వాళ్ళు ఫ్రెష్గా ఆడేవారు. వీక్ కంటెస్టెంట్స్ ఆర్ బ్యాడ్ ఇమేజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈసారి చూస్తే అయేషా కానీ మాధురి కానీ కావాలని బాండ్స్ పెట్టుకున్న కంటెస్టెంట్స్ అంటే భరణి, దివ్య, రీతుని చాలా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడితేనే వీళ్ళు గొడవ పడుతున్నారు. రీతు అండ్ దివ్య బాటంలో ఉన్న కంటెస్టెంట్సే ఓటింగ్లో. ఈ వైల్డ్ కార్డ్స్ చేస్తున్న గొడవలకి వీళ్ళ ఇద్దరికి ఇప్పుడు సింపతి వచ్చి వీళ్ళకి సపోర్ట్ అనేది పెరుగుతోంది. అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య ఎంట్రీ రోజు ఇచ్చిన హడావిడి తర్వాత అయితే అస్సలు లేదు. ఫుడ్ మీద ఈమె కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్, వీళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే అసలు వీళ్ళు కనిపిస్తున్నదే లేదు కాబట్టి. మేబీ టాస్క్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మనకి చూసే ఛాన్స్ రావచ్చు. ఈ మేల్ వైల్డ్ కార్డ్స్ మాత్రం ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇంకా మాధురి, అయేషా, పికిల్స్, రమ్య గొడవలు పెట్టుకునే క్యాండిడేట్స్ కాబట్టి కొన్నాళ్ళు వీళ్ళు హౌస్లో అయితే ఉంటారు. టాస్క్స్లో కూడా కనిపిస్తున్నారు బాగానే. ఇంకా మన పాత కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే భరణికి అందరూ చెప్తున్నారు బాండ్స్ గురించి. స్టిల్ ఆయన ఇంకా దివ్య అండ్ తనూజాతో బాండ్ అయితే కంప్లీట్గా బ్రేక్ చేయలేకపోయారు. ఈ ప్రాసెస్లో అసలు ఆయన పెట్టుకున్న బాండ్స్ కూడా ఫేకా అన్నట్టు ఉంది ఆయన బిహేవియర్. అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా వచ్చిన భరణి 5 వీక్స్లో వీక్ కంటెస్టెంట్ అయిపోయారు. టాప్ 5లో ఉంటారనుకున్న ఆయన బాటమ్ 5కి వచ్చేసారు. గేమ్స్ బాగా ఆడుతున్నారు, కానీ బాండ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వీక్ ఈయన డేంజర్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ తనూజ గ్రాఫ్ చాలా పడిపోతుంది వీక్ బై వీక్. అయితే అరుపులు లేకపోతే ఏడుపు. ఆడియన్స్కి ఇంకా చిరాకు వస్తుంది కూడా. గేమ్స్లో ఫైర్ లేదు, ఓట్స్ మాత్రం బాగా వస్తున్నాయి. నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పా తనూజాకి స్ట్రాంగ్ పిఆర్ ఉంది బయట అని. ఈమెకి హైయెస్ట్ ఓట్స్ వస్తున్నాయి స్టిల్. ఈమె గేమ్స్లో ఫైర్ చూపించలేకపోతే మాత్రం ఫ్యూచర్లో కష్టమే. ఇంకా డెమన్ పవన్ గేమ్స్ బాగా ఆడతారు, రీతుతో బాండ్ ఉంది. వైల్డ్ కార్డ్స్ చెప్పినా కూడా ఈయన బాండ్ అనేది అస్సలు బ్రేక్ చేయట్లా. ఈయన గ్రాఫ్ అయితే పెరుగుతోంది, ఓట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈయన సేఫ్ అవుతారు ఈ వీక్. సుమన్ శెట్టి మీద ముందు సింపతి అనేది వచ్చేసింది. ఆయన కామ్నెస్ కానీ ఇన్నోసెన్స్ కానీ చూసి అందరూ ఆయనకి ఓట్స్ అయితే వేస్తున్నారు. చెప్పాలంటే సుమన్ శెట్టి గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. ఈయనకు ఓట్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయట్లా, బట్ స్టిల్ సేవ్ అవుతారు ఈ వీక్. ఇంకా దివ్య, ఈమె గ్రాఫ్ తగ్గిపోతుంది చెప్పాలంటే. భరణితో బాండ్స్ వల్ల కూడా ఈమెకి ఈ వీక్ అంతా గొడవలే అయ్యాయి మాధురితో. మాధురి ఈమెనే టార్గెట్ చేసేసింది. ఈమెకి ఓట్స్ అయితే అంత ఎక్కువ కూడా రావట్లే, ఈమె డేంజర్ జోన్లోనే ఉంది. ఇంకా రాము రాథోడ్ గేమ్స్ చాలా బాగా ఆడతారు, కానీ హౌస్లో మాత్రం ఏదర్ భరణికి పప్పెట్లాగా ఉంటారు. ఎక్కడో కొంతమంది కంటెస్టెంట్స్తో ఒకలాగా, వేరే వాళ్ళతో ఇంకోలాగా బిహేవ్ చేస్తారు. ఈయన ఫ్లిప్పర్, ఈయనకి ఓట్స్ అయితే అస్సలు రావట్లేదు. ఈయన డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన, రీతు నామినేషన్స్కి అయితే రాలేదు ఈ వీక్. వీళ్ళు బాగానే ఉన్నారు హౌస్లో కూడా ఈ వీక్ అంతా సోఫార్. కెప్టెన్సీ టాస్క్ కూడా అయింది, ఏదైతే వైల్డ్ కార్డ్స్ పార్టిసిపేట్ చేశారు అలాంగ్ విత్ తనూజ అండ్ సుమన్ శెట్టి. ఈ వీక్ ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు, ఒకళ్ళు సుమన్ అండ్ ఇంకొకళ్ళు గౌరవ్. ఇంకా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 6th వీక్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో సేవ్ అయ్యేది తనూజ, సుమన్ శెట్టి అండ్ డెమన్ పవన్. డేంజర్ జోన్లో ఉన్నది భరణి, దివ్యా నిఖిత అండ్ రాము రాథోడ్. లాస్ట్ వీక్ 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే దివాళీ ఫెస్టివల్ అనేది ఒక రీజన్ అయితే ఈ వీక్ అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎవరైతే భరణి ఆర్ రాము అవ్వచ్చు. సో బిగ్ బాస్ మేకర్స్ ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టచ్చు వీళ్ళని సేవ్ చేయడానికి. స్టిల్ 1 ఎలిమినేషన్ ఇన్ కేస్ పెడితే మాత్రం ఎలిమినేట్ అయ్యేది మోస్ట్లీ దివ్య ఆర్ రాము రాథోడ్. భరణికి ఓట్స్ రావట్లేదు, స్టిల్ ఆయన్ని బిగ్ బాస్ మేకర్స్ ఉంచుతారు. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.